గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మీకు నిన్న ఆల్రెడీ నేను టైం చెప్పాను, 6 to 9 ఈ మధ్యలో రిలీజ్ చేస్తామని చెప్పి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. సో దాన్ని బట్టి నేను నాకు వీడియో చేయడం జరిగింది. అన్న చెప్పాడు కానీ రాలేదు అనుకున్నారు, బట్ ఇది మరలా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం. పోస్ట్ పోన్ ఏ టైం వరకు జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాలు మీకు కావాలిగా, అందుకని వీడియో చేయడం జరిగింది. ఓకేనా? ఈ పోస్ట్ పోన్ ఎందుకు చేస్తున్నారు ప్రతిసారి అంటే, ఇక్కడ మనతో వెరిఫై అవ్వలేదు అని మెసేజ్ వచ్చింది. వెరిఫై అవ్వలేదు అని మెసేజ్ ఎందుకు వచ్చింది, ఎందుకు రావట్లేదు, లేకపోతే మెయిల్కి ఎందుకు రావట్లేదు, ఈ రీజన్స్ అన్నీ మనం సబ్మిట్ చేసేటప్పుడు సరైన ఫామ్స్ ఇవ్వకపోవడం ఫస్ట్ థింగ్. అయితే ఆ ఇచ్చిన ఫామ్స్లో కరెక్ట్గా లేకపోవడం, సరైన అప్లోడింగ్ అవ్వకపోవడం. సో ఇవన్నీ కారణాలు. ఓకే, మన తప్పు మ్యాక్సిమం ఉంటుంది, ఉండకుండా వాళ్ళు వెరిఫికేషన్ అనే చాలా మందికి వచ్చింది, కానీ కొంతమందికి ఎందుకు రాలేదంటే కారణం అదనమాట. సో అలా 30,000 40,000 పీపుల్కి అవ్వకపోవడం వల్ల ఇది అలా ప్రతిసారి పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఎప్పుడో ఇచ్చేయాలి వీళ్ళు చెప్పిన డేట్స్కి. సో ఇప్పుడు అన్న సరేలే అన్న, ఇప్పుడు ఏ డేట్కి మరలా సీట్ అలాట్మెంట్ ఉంటుందంటే, ఏ డేట్ కంటే September 10 అంటే రేపు September 10th మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పేసి మరలా అఫీషియల్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. September 10 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఈ September 10లోగా మీరు వెరిఫై మెసేజ్ వచ్చేలా మీరు చేసుకోవాలి. అన్న అది ఎలా అన్నా, హౌ కెన్ వి డూ అన్నా అని మీరు అనుకోవచ్చు. ఏం లేదు, మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను, ఓఎండిసి అఫీషియల్ వెబ్సైట్ ఉందిగా, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పాస్వర్డ్ మీ పాస్వర్డ్ మీ ఐడి, యూజర్ ఐడి ఇస్తే, ఈమెయిల్ ఐడి అనమాట. ఓకేనా? ఇస్తే అప్పుడు ఓపెన్ అవుద్దిగా. అప్పుడు మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఎందుకు నాది వెరిఫై మెసేజ్ రాలేదు, మెయిల్ రాలేదని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఏ డాక్యుమెంట్ దగ్గర ప్రాబ్లం ఉందో చూపిస్తుంది. సో దానికోసం కావాల్సి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు కామెంట్లు చూసి అసలు ఎంతమందికి ఏ ప్రాబ్లం ఉందో చూసి నేను మళ్ళీ అది క్లారిఫై చేయడానికి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి ఇదేంటంటే, ఈ అఫీషియల్ అప్డేట్ ఇవ్వకపోతే మీరు ఎప్పుడా అని అదొక గందరగోళంగా ఉంటుంది మన మనసు అంతా. సో అందుకని ఈ వీడియో చేశాను అనమాట. September 10 మనకి సీట్ అలాట్మెంట్ మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా? అయితే September 10 అనమాట. ఓకేనా? మళ్ళా ఈ క్లాసెస్ అని ఇదంతా మళ్ళీ మీరు క్లాసెస్ గురించి అస్సలు ఆలోచించద్దు. క్లాసెస్ ఇప్పుడు phase 2 అయ్యే వరకు, ఇది phase 1 ఇంకా. ఓకేనా? phase 1లో ఇంకా సీట్ అలాట్మెంటే అవ్వలేదు. phase 2 ఉంది, phase 3 కూడా ఉండొచ్చు మేబీ. ఓకే, phase 2లో అయిపోతే ఓకే, అవ్వకపోతే అప్పుడు phase 3కి తీసుకెళ్తారు. సో phase 2 ఉంది ఇంకా, మనకి phase 1 అవ్వలే. phase 1 ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో phase 1కి సంబంధించి September 10th సీట్ అలాట్మెంట్. అప్పుడు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది, అందులో కంగారు ఏం లేదు. వచ్చేస్తే చూసుకుంటాం, రాకపోతే లేదు. ఓకేనా? సో September 10 ఈజ్ ద సీట్ అలాట్మెంట్ డేట్. సీట్ వచ్చిన వెంటనే మీకు ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో సీట్ వచ్చిన వెంటనే ఏం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేసుకుని ఉంచుకోవాలి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే నేను మరలా ఖచ్చితంగా వీడియో చేస్తాను. అది దేనికోసం అంటే, ఎవరికైతే వెరిఫైన్ రాలేదో, ఓకేనా, మెయిల్ వెరిఫైన్ మెయిల్ రాలేదో వీళ్ళందరి కోసం ఎలా రావాలి, దేనివల్ల రాలేదు, ఇవన్నిటి కోసం మరలా ఒక వీడియో చేస్తాను డీటెయిల్గా. ఓకేనా? ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? మీకు కారణం ఏంటి, రీజన్ ఏంటి, వెరిఫై ఎందుకు అవ్వలేదు, ఇలాంటి రీజన్ తెలియకపోతే ఎందుకు ఏంటి అనేది మీరు కామెంట్ చేశారనుకో, నేను దాన్ని చూసుకొని దాన్ని బట్టి వీడియో చేయడమో, లేకపోతే మీకే పర్సనల్గా మెసేజ్ చేయడమో ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. ఓకేనా? అంతవరకు బాబాయ్. అన్న నువ్వు ఎక్కడ చూస్తున్నావా అన్న అంటే, నేను అఫీషియల్ వెబ్సైట్ పర్ప్లెక్సిటీ ఉందిగా, అది ఎయిర్టెల్ యూజర్స్ ఫ్రీ. సో అందులో మనకి తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అఫీషియల్గా ఏది అనౌన్స్ అయినా ఖచ్చితంగా తొందరగా వస్తుంది. ChatGPTలో మళ్ళీ ఇంకా ఇదంత అప్డేట్గా వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ చెక్ ఇన్ ChatGPT. ఓకే, ChatGPTలో చెక్ చేసి చూడండి. నేను ప్రస్తుతానికి అయితే పర్ప్లెక్సిటీ వాడుతున్నా. సో దానిలో ఆల్రెడీ వచ్చింది, September 10కి వెళ్ళిపోయింది డేట్. September 10 సీట్ అలాట్మెంట్ అనమాట. ఓకేనా? అదనమాట. ఓఎండిసి వెబ్సైట్ మీకు అందరికీ తెలిసిందే, కానీ నేను ఆల్రెడీ చెక్ చేస్తూ మీకు చెప్తూనే ఉన్నా. ఇలా వెబ్సైట్లోకి వెళ్ళాం, రివ్యూ. ఓకే చూడండి ఫ్రెండ్స్,
Message for students. In view of the large number of cases having mismatch of certificates and supporting documents of applicant found during the verification process, the applicants are offered an opportunity to upload valid documents, and the seat allotment date is extended till 10th September 2025. చెప్పేనా? సో మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది ఇలా చూపిస్తుంది అనమాట. అంటే ఎక్స్చేంజ్ చేశాడు సెప్టెంబర్ 10కి. ఎందుకు ఎక్స్చేంజ్ చేశాడంటే ఇందులోనే ఉంది, డాక్యుమెంట్స్ సరైన అప్లికేషన్స్ సరిగ్గా లేవు. సో అందుకే వాళ్ళకి మిస్ మ్యాచెస్ అని వచ్చి వెరిఫై అవ్వాల, మెయిల్స్ రాలా. సో దిస్ ఈస్ ద రీజన్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ట్రై టు చెక్ ఆన్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఓకే, అంతవరకు బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ నచ్చితే ఏ విధంగా నచ్చింది, మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలో ఒక్కసారి కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? అంతవరకు సెలవు. బాయ్, టాటా.